ఓపీఎస్ విధానం అమలుకు కృషి చేస్తామన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. జగిత్యాలలో పీఆర్టీటీఎస్ క్యాలెండర్ను జీవన్ రెడ్డి ఆవిష్కరించారు. ప్రశ్నించే గొంతుకతో పాటు పరిష్కారం చూపే బాటను అవుతానన్నారు. జోనల్ విధానం సమీక్షిస్తామని, పాఠశాలను బలోపేతం చేస్తామని భరోసా ఇచ్చారు. సమస్యలు లేవనెత్తడంతో పాటు సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. జోనల్ విధానం సమీక్షిస్తామని, ఉద్యోగుల విశ్రాంత జీవితానికి భద్రత కల్పిస్తామన్నారు. పదోన్నతులకు సంబంధించి కూడా ఇప్పుడు కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏదైతున్నదో ఇప్పుడు అరైజింగ్ వేకెన్సీస్ కూడా గుర్తించి ఇవాళ ఒక ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ గా ప్రమోషన్ పొందుతాయి. ఎంతమంది ఎస్జిటి ఏ స్థాయి లోపల సీనియారిటీలో ఉన్నారు, ఎవరికి ప్రమోషన్ వచ్చే అవకాశం ఉన్నది, ఆన్ పేపర్ వీ కెన్ ఐడెంటిఫై. అలా మనకు ప్రాక్టికల్ ప్రమోషన్ ఇవ్వడం కావచ్చు, కానీ ఆన్ పేపర్ ఏదైతుందో హూ ఆర్ సీనియర్ అమాంగ్ ది ఎస్జిటి ఈజీలీ యూ కెన్ ఐడెంటిఫై. ఎవరికి ప్రమోషన్ వచ్చే అవకాశం ఉందో ఈజీ గుర్తించవచ్చు. ఎక్కడ వేకెన్సీస్ అరైజ్ అవుతాయో మనం కూడా గుర్తించవచ్చు. అరైజింగ్ అయ్యేట వేకెన్సీస్ ముందస్తుగానే గుర్తించి ఆ వేకెన్సీస్ భర్తీ చేయడానికి నియామక ప్రక్రియ ముందే చేపట్టాలి. ఖాళీ ఏర్పడిన తర్వాత నీ నియామక ప్రక్రియ నోటిఫికేషన్ చేస్తా అని చెప్పాలంటే నువ్వు 6 మాసాలు వెయిట్ చేయాలి. మనం ముందస్తుగానే నియామక ప్రక్రియ చేపట్టినట్టయితే ది టైమ్ ఎంప్లాయీ రిటైర్స్ అక్కడ ఏదైతే కొత్త వచ్చి జాయిన్ అయ్యేటువంటి ఒక పరిస్థితి ఇస్తున్నారు. అప్పుడేదైతుందో విధి నిర్వహణ లోపల సేవలు పొందడం లోపల ఏదైతుందో వినియోగదారులకు ఇబ్బందులు ఉంటాయి. నిరుద్యోగులకు కూడా ఏదైతుందో ఉద్యోగ అవకాశాలు పొందడం లోపల వాళ్ళు కూడా మెరుగైనటువంటి రీతిలో వస్తాయని చెప్పండి. ఇవన్నీ కూడా నేను ప్రభుత్వానికి సూచన చేస్తానని చెప్పంటున్నా. అట్లాగే బోధనలో ఆంగ్ల మాధ్యమాన్ని కూడా ఏ విధంగా మనం అమలు చేయడం సాధ్యమవుతుంది, పూర్తి స్థాయిలో బోధకులను ఏ విధంగా మెరుగుపరచుకోవాలి, బోధన సదుపాయాలు ఏ విధంగా మెరుగుపరచుకోవాలి. ఆంగ్ల మాధ్యమంలో కేవలం ఇంట్రడక్షన్ తోనే సరిపోదు, ప్రవేశపెట్టడంతో సరిపోదు. బోధనకు కావాల్సినటువంటి ఒక మెరిట్ ను తీర్చిదిద్దాలి. ఇవాళ మన మెరిట్ లేక కాదు, మెరిట్ ఉన్నది. నా దృష్టిలో ఏదైతుందో ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నంత మెరిట్ బోధకులు ఏదైతుందో ప్రైవేట్ పాఠశాలలు లేదు మన దగ్గర.